పూసలు పడ్డం మంచిగా సార్ ఎన్ని కథలు. ఎండాకాలం వస్తే నా బతుకు యుద్ధమే అధ్యక్ష. ఆ యుద్ధాలు, ఆ పోరాటాలు. తెలంగాణకు నీళ్లు రావాలి, పచ్చని పంటలు పండాలి, ప్రజలు బతకాలి. మా జిద్దు అది. మేము చిల్లర రాజకీయాలు లేదు. దశాబ్దాల కన్నీళ్లు, ఎండిపోయిన చేలు, గుక్కెడు నీటి కోసం అల్లాడిన గొంతుకలు, నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదంతో రగిలిన తెలంగాణ ఉద్యమ గుండె చప్పుడు మన స్వరాష్ట్రం కోట్లాది మంది ప్రజల శతాబ్దాల జల స్వప్నాన్ని సాకారం చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఒక అద్భుతం కాళేశ్వరం. ముమ్మాటికి కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయినే. World's largest lift irrigation project. ఆ కాళేశ్వర డ్యామును కట్టి నెర్రలు బారిన నేలను తడిపి పచ్చని పైరుకు ప్రాణం పోసే భగీరథుడతడేరా. ఉమ్మడి రాష్ట్ర పాలకులు గీసిన పాత ప్రాణహిత చేవెళ్ల డిజైన్ను తిరగరాస్తూ గోదావరి నది గుండెకాయ లాంటి మేడిగడ్డ వద్ద సరికొత్తగా పురుడు పోసుకున్న మహా జలయజ్ఞం ఇది. కేవలం ఒక ప్రాజెక్టు కాదు, తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక. నిన్నటి దాకా ఎడారిని తలపించిన నేల నేడు పచ్చని పంటలతో కళకళలాడుతుంది. దేశ సరిహద్దుల దాటి అంతర్జాతీయ స్థాయిలో విరాజిల్లుతున్న కాళేశ్వరం ఇంజనీరింగ్ అద్భుతం ఇప్పుడు గల్ఫ్ దేశాలను సైతం నివ్వెరపరుస్తుంది. ప్రపంచమే విస్తుపోయేలా సాగిన ఈ రికార్డుల రారాజు కథ ఏంటి? తెలంగాణ ప్రజల దశాబ్దాల జల స్వప్నాన్ని సాకారం చేయడానికి మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేవలం ఒక నిర్మాణంలా చూడలేదు, ఒక చారిత్రక యుద్ధంలా భావించారు. రికార్డు సమయంలో ప్రాజెక్టు పూర్తి చేసి రైతుల కాళ్లు కడగకపోతే తెలంగాణ ఆర్థిక వృద్ధి సాధ్యం కాదని ఆయన నమ్మారు. అందుకే గూగుల్ ఎర్త్ మ్యాప్లతో స్వయంగా కూర్చుని రీడిజైనింగ్ చేసి సీఎంఓ కార్యాలయం నుంచే రోజువారీ ప్రగతిని పర్యవేక్షిస్తూ నిధుల కొరత లేకుండా ఈ జల యుద్ధాన్ని నడిపించారు. కాళేశ్వరము జల కాళేశ్వరము కేసీఆర్ కలల పంట కాళేశ్వరము. ఈ మహా ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి ఘట్టం ఓ రికార్డ్. 2016 మే 2న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు అధికారికంగా శంకుస్థాపన చేశారు. అహోరాత్రులు జరిగిన పనుల ఫలితంగా కేవలం 4 ఏళ్ల రికార్డు వ్యవధిలోనే పనులు పూర్తయ్యాయి. 2019 జూన్ 21న అప్పటి సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఈ ప్రాజెక్టు ఘనంగా ప్రారంభమైంది. మేడిగడ్డ వద్ద పంపులను ఆన్ చేసి గోదావరి జలాలను విజయవంతంగా ఎత్తిపోశారు. యుద్ధానికి రాజనీతి ఎంత ముఖ్యమో క్షేత్రస్థాయిలో నడిపే సేనాధిపతి అంతే ముఖ్యం. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ ప్రాజెక్టుకు ఊపిరిగా నిలిచారు. నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండంగా హరీష్ పనిచేసి నా మాట నిలబెట్టినాడు. ఎండనక వాననక సైట్లోనే ఉంటూ రాత్రింబవళ్లు సమీక్షలు నిర్వహించారు. 100 గ్రామాల్లో భూసేకరణ జరపడం, మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కరించడం, అటవీ శాఖ అనుమతులు త్వరితగతిన తేవడంలో హరీష్ రావు పోషించిన పాత్ర కాళేశ్వర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కేవలం ఏసీ రూములకే పరిమితం కాకుండా ప్రాజెక్టు పనులు వేగంగా జరగడానికి హరీష్ రావు పడిన తపన అసాధారణం. ఇంజనీర్లు, కార్మికులతో కలిసి అర్ధరాత్రి వేళల్లో కూడా టన్నెల్స్ లోపలికి వెళ్లి పనుల నాణ్యతను పరిశీలించేవారు. ఎడతెరిపి లేకుండా పనులను పర్యవేక్షిస్తూ ఎక్కడ ఏ చిన్న అడ్డంకి వచ్చినా క్షణాల్లో నిర్ణయాలు తీసుకుంటూ కాంట్రాక్ట్ సంస్థలను పరుగులు పెట్టించి అనుకున్న సమయానికి పంపింగ్ వ్యవస్థ సిద్ధం కావడంతో ఆయన అపర భగీరథుడిలా శ్రమించారు. ఈ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది ఎవరు అనే విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కాస్, తెలంగాణ నీటిపారుదల శాఖ నిపుణుల బృందం కలిసి ఈ సంక్లిష్టమైన డిజైన్ ను రూపొందించాయి. సముద్ర మట్టానికి కేవలం 100 మీటర్ల ఎత్తులో ప్రవహించే గోదావరి జలాలను గ్రావిటీకి వ్యతిరేకంగా వివిధ దశల్లో పంపింగ్ చేస్తూ దాదాపు 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండ పోచమ్మ సాగర్ వరకు తీసుకెళ్లేలా ఈ 3D తరహా రీడిజైనింగ్ అద్భుతాన్ని సృష్టించారు. ఈ ప్రాజెక్టు కోసం వాడిన పరికరాలు
విజయాలు ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చేశాయి. భూగర్భంలో కిలోమీటర్ల పొడవున సొరంగాలు తవ్వడానికి భారీ రోడ్ హెడ్డర్స్, ఎక్స్కవేటర్లు వాడారు. అన్నిటికంటే ముఖ్యంగా నీటిని పైకి ఎత్తడానికి ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రపంచంలోని అత్యంత భారీ మోటార్లను, బాహుబలి పంపులను ఇక్కడ అమర్చారు. ఆసియాలోనే అతిపెద్ద కంటిన్యూయస్ బ్యాచింగ్ ప్లాంట్ ను పెట్టి రాత్రి పగలు తేడా లేకుండా కాంక్రీట్ పనులు కుమ్మరించారు. కాళేశ్వరం ఖ్యాతి కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచంలోని ఎన్నో అద్భుత కట్టడాలకు, ఇన్వెస్ట్మెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అబుదాబి ఉన్నత స్థాయి ప్రతినిధులను సైతం ఈ ప్రాజెక్ట్ ఆకర్షించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఎడారి దేశం. నీటి విలువ ఏంటో, ప్రతి నీటి చుక్కను ఎలా సంరక్షించుకోవాలో ఆ దేశానికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అలాంటి అబుదాబి నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడం విశేషం. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామి అయిన మెగా ఇంజనీరింగ్ సంస్థ అంతర్జాతీయంగా తన బ్రాండ్ ఇమేజ్ ను పెంచుకునేలా అబుదాబి ప్రతినిధులను ప్రత్యేక హెలికాప్టర్ లో తీసుకువచ్చి ప్రాజెక్టులను చూపించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం పెద్ద కోడూరు గ్రామాల సమీపంలో ఉన్న రంగనాయక సాగర్ ప్రాజెక్టును ఈ బృందం సందర్శించింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో మెగా కంపెనీ ప్రతినిధి ఉమామహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో వచ్చిన ఈ బృందం ఇక్కడి నిర్మాణాలను చూసి వావనకుండా ఉండలేకపోయింది. ఎడారిని నందనవనంగా మార్చడానికి నిరంతరం తప్పించే ఆ అరబ్ షేక్లు, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు గోదావరి జలాలను ఒడిసిపట్టి బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్న ఈ ప్రాజెక్టు వైభవాన్ని చూసి సలాం కొట్టారు. ఇంత తక్కువ కాలంలో ఇలాంటి మోడర్న్ వండర్ ఎలా సాధ్యమైందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యుత్తమ సివిల్ ఇంజనీరింగ్ సంస్థ అయిన అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ఈ ప్రాజెక్టును ఒక వండర్ గా ప్రకటించగా, డిస్కవరీ ఛానల్ ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రాజెక్టు పవర్ చూపింది. ఇప్పుడు గల్ఫ్ దేశాల ప్రతినిధులు సైతం అబ్బురపట్టంతో తెలంగాణ ప్రతిష్ట అంతర్జాతీయ పటంలో సగర్వంగా నిలిచింది. ఈ జల యజ్ఞం వెనుక ఉన్నది కోట్లాది మంది ఆకలి అరుపులు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలోని 13కు పైగా జిల్లాల్లోని దాదాపు 45 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా ప్రణాళిక చేశారు. ఎండిపోయిన చెరువులు నేడు జల కళను సంతరించుకున్నాయి. మిషన్ భగీరథ ద్వారా 1.5 కోటికి పైగా ప్రజలకు తాగునీరు అందుతుండగా, హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల దాహార్తిని తీరుస్తూ పరిశ్రమలకు సైతం ఈ ప్రాజెక్ట్ జీవనధారగా మారింది. అధికారాలు మారినా, రాజకీయాలు మారినా తెలంగాణ నేలపై కాళేశ్వరం సృష్టించిన జల విప్లవం మాత్రం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. కాళేశ్వరం అదిగో, జల కాళేశ్వరం అదిగో, కాళేశ్వరం అదిగో, మన కాళేశ్వరం అదిగో. అల్టిమేట్ గా తెలంగాణను కాపాడేది కూడా రేపటి రోజులలో కాళేశ్వరమే. దేశం మొత్తం కరువున్నా మనకిక కరువు రాదు. అసాధ్యమైనటువంటి పనిని ఇవాళ సుసాధ్యం చేసిన కేసీఆర్ గారు. జై తెలంగాణ.